అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వరలక్ష్మి వ్రతం అనేది ప్రత్యేకంగా శ్రావణ మాసంలో 2వ శుక్రవారం ఎందుకు జరుపుకుంటారు? ఏదన్నా ప్రత్యేక కారణం ఏదన్నా ఉందా? అలాగే ఏ సమయంలో ఈ పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారంటారు? ముందుగా మనము వరలక్ష్మి వ్రతం ఈ 2024 సంవత్సరంలో ఈ వరలక్ష్మి వ్రతం అనేది 2వ వారం చేసుకునే దానికి ఉన్నది. కాకపోతే ఇప్పుడు 2024 సంవత్సరంలో ఈ మాసంలో చేసుకునే దానికి టైమింగ్ చెబుదాం. ఫస్ట్ ఇది దేనికి చెబుదాం అనేది ఫస్ట్ టైమింగ్, ఆ టైంలో ఎందుకు చేసుకోవాలి తర్వాత మనము చూద్దాము. ఫస్ట్ అయితే ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇప్పుడు అందరూ కూడా ఇది ఆరోగ్యంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అందరూ కూడా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇది వరలక్ష్మి వ్రతం రావడం అనేది చాలా అదృష్టమని చెప్పుకోవాలి. ఇందులో ఆడవాళ్ళు చేసుకున్న మగవాళ్ళు కూడా వాళ్ళ పరిధుల ప్రకారం వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదు. లక్ష్మీ అమ్మవారిని మొక్కోవడం అనేది, లక్ష్మీ అమ్మవారిని కొలుచుకోవడం అనేది, లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడం, హోమం చేయడం, ఇలాగా స్తోత్రం చదువుకోవడము, మంత్రోచ్చారణ చేసుకోవడము, ఏదైనా సరే పారాయణం చెప్పుకోవడం, లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది ఏది చేసినా కూడా ఈ 2వ శుక్రవారం చేయడం అనేది అనాదికగా వస్తున్నటువంటి ఆచారంగా చేస్తున్నారు. ఇది కొంతమేర ఒకటి ఏంటంటే ప్రాంతీయ భాషలో చేసుకునే దానికి ప్రాంతీయ ఆచారం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆయా ఆచారాల ప్రకారంగా ఆ ప్రాంతాల ప్రకారంగా చేసేటువంటి ఆచారం ఒకటి ఉంటుంది. ఇలానే ఇంటి ఆచారం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఆ కులం వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, వాళ్ళ పూర్వీకుల ఆచారం అంటారు దీన్ని. పూర్వీకుల ఆచారం ప్రకారంగా చేసేదానికి కొంత ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే ఒకలా చేస్తారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒకలా చేస్తారు, గుజరాత్లో తీసుకుంటే ఇంకోలా చేస్తారు. వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో చేస్తారు. హిందువులు మేజర్గా చేస్తారు. ఇది చాలా గొప్పగా చేస్తారు. అలానే ఏ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ ఇంటి పేరటి వాళ్ళు కావచ్చు, ఆ ఇంటి పుట్టింటి వాళ్ళు అట్లా చేసేదానికి ఇందులో 2 నియమాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రాంతీయ అటువంటి ఆచారం, రెండోది వాళ్ళ కుల ఆచారం, ఇంటి ఆచారం, ఇలా వాళ్ళ ఒక గ్రామ దేవతల ఆచారం ఇలా ఉంటుంది. వాళ్ళ ఒక ఇంటి వాళ్ళ ప్రకారంగా కావచ్చు, ఇలా చేసేదానికి ఉంటుంది. అయితే దానికి మనము టైమింగ్ ఇప్పుడు ఎట్లానూ చేస్తారు. చేసేది ఎలానూ వరలక్ష్మి వ్రతం చేస్తారు కాబట్టి దీనికి ఏ టైంలో మొదలు పెడితే మంచిది అనే దానికి మరి మనం అడుగుదాం. ఇప్పుడు దీనికి ఎట్లా ఉండిద్దంటే వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారం రోజున, పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది చేస్తారు శ్రావణ మాసంలో. ఈ వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరమున ఆగస్టు 16వ తారీఖున శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే రోజున, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి వారం రోజున ఇది చేసేయడానికి ఉండదన్నమాట. దీనికి ఈ నెలలో వచ్చినటువంటి టైమింగ్ ప్రకారం ఏంటంటే ఉదయంనే, అంటే శుభోదయంనే, పొద్దున్నే లేవగానే మనం అన్నీ అప్పటికి చేసేసుకొని మనం లేవటం అనేది ఆ రోజున మనము 4:30-4కే లేవాలి. లేదా 3:30కి లేచిన కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే కూడా ఇంకా నిద్ర లేస్తే చాలా మంచిది. అప్పుడే ఇంక మనము 4:30-5కల్లా రెడీ అయిపోయేసి దీనికి కావాల్సినటువంటి సామాగ్రి, పూజా సామాగ్రి, దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దీనికి ముందు రోజే తెచ్చిపెట్టుకోవచ్చు. తవరణపాకుతో సహా, తోరణపాకుతో సహా అన్నీ కూడా మనం ముందు రోజే సమకూర్చుకోవచ్చు. లక్ష్మీదేవికి సంబంధించి ఆ రోజే కొనకూడదు, ముందు రోజే కొనుక్కోవాలి. ఆ రోజు సంబంధించినటువంటి పూజా సామాగ్రి కావచ్చు, ఏదైనా పిండి వంటలకు సంబంధించినవి కావచ్చు, ముందు రోజే కొనుక్కోవాలి. కానీ తయారు చేసుకోవడానికి మాత్రం శుక్రవారం రోజున మనం వంట తయారు చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఫస్ట్ టైమింగ్, ఈ టైమింగ్ వచ్చేసి మనం పూజకి రెడీ చేసుకోవాల్సినటువంటి టైమింగ్ ఏంది, ఉదయం 5:57 నుంచి అదే ఉదయము 8:14 లోపు ఈ ఒక సమయంలో మనము పూజా కార్యక్రమం మొదలు పెట్టాలి. ఎప్పుడన్నా దాన్ని చివరి వరకు చేసుకోవచ్చండి. 1-1.5 సేపు పారాయణం కావచ్చు, సోమం కావచ్చు, దాని ఒక మంత్రోచ్చారణ కావచ్చు చేస్తారు. ఇదే పంతులు గారిని, గురువు గారిని పిలిస్తే దాన్ని ఇంకొక 2 గంటలైనా చేసేటువంటి, ఎందుకు ఎక్కువ చేస్తారు కాబట్టి వాటిలో ఎక్కువగా ఉచ్చారణ చేస్తారు కాబట్టి ఎక్కువ చేసుకోవచ్చు. వ్రతం నోసుకుంటారు ఒక్కొక్కళ్ళు 2 రోజుల నుంచి ఫాస్టింగ్ ఉండేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని వ్రతం చేసుకుంటారు అనమాట. వీళ్ళు ఇక్కడ ఏంటంటే దాన్ని నోముగా నోచుకుంటారు. ఈ నోముగా నోచుకొని చేసుకునే దానికి అవకాశం ఉంది. పర్టికులర్ టైము ఎందుకు ఉదయమే 5:57 నుంచి 8:14 లోపని ఎందుకు చెప్తున్నానంటే ఆ 2 సమయంలో గ్రహాల స్థితిగతులు కానీ, ఆ 2 సమయంలో లగ్నం, హోరా, ఏదైతే హోరా లగ్నం ఉందో ఈ యొక్క హోరా లగ్నం అనేది బాగా అనుకూలంగా ఉంది. ఓకేనా? ఈ హోరా అనేది, లగ్నం అనేది సింహలగ్నము, కన్యా లగ్నమే వస్తుందన్నమాట. ఈ సింహలగ్నం కనుక పూజ మొదలు పెడితే, ఈ కన్యా లగ్నంలో దీపారాజన చేసి పూజ మొదలు పెట్టుకుంటే కనుక ఆ చేసేటువంటి ప్రతిఫలము,
ఆ నోము నోచుకుని పూజ చేసేటువంటి ఏదైతే ఫలం ఉంటుందో, ఏదైతే మనము కోరికలతో చేస్తామో, ఏదైతే మనకు బాగుండాలి అని కోరుకుంటామో, ఇవి త్వరగా మనకి ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు శుభముహూర్తం అని చెప్పుకోవచ్చు, ఇది శుభముహూర్తం అని చెప్పుకోవచ్చు, అమృత గడియలు కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ సమయంలో చేసుకోవడం వలన మనకి మరింత మంచి జరిగేటువంటి అవకాశం మరి కొంచెం త్వరగా అవుతుందని మనం చెప్పుకునే దానికి ఉన్నదన్నమాట. అందుకోసమే పర్టికులర్గా మీకు ఏంటంటే ఏ సమయంలో మొదలు పెట్టుకునే దానికని చెప్తున్నమాట. అట్లీస్ట్ ఆ సమయంలో తోరణపాకు కట్టేసి నిమ్మకాయ మన గుమ్మలో నిమ్మకాయ కట్ చేసేసి దీపారాజన వెలిగిస్తే కూడా మనము పూజని మొదలుపెట్టినట్లెక్కే. ఆ తర్వాత ఒక పక్కన పూజ చేసుకుంటేనే వంట చేసుకోవడం, అంటే అంత ఉదయాన్నే అందరికీ అవ్వదు. అందుకనే చెప్పేసి ఏం చెప్పాము, ఉదయం 5:57 నుంచి 8:14 లోపు ఎప్పుడైనా మీరు ఈ 3 గంటల సమయంలో మొదలు పెట్టుకోవచ్చు. 2 లగ్నాలు కూడా శుక్రవారం రోజు వచ్చినటువంటి సింహలగ్నం, కన్యా లగ్నాల్లో ఆ సమయంలో ఉన్నతంగా బాగుందని చెప్పేసి అని ఆ గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి. ఏ రాశి వారైనా సరే ఈ టైంలో మొదలు పెట్టుకుంటే మరింత మంచి ఫలితాలు దొరికేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇకపోతే ఈ పూజకి సంబంధించినటువంటి సామాగ్రి ఏమేం కావాలి, ఈ పూజకి సంబంధించినటువంటి సామాగ్రి ఏం కావాలంటే మొదటిగా చెప్పుకోవాల్సింది తోరణపాకు. తోరణపాకుకి మనము తమలపాకులు లేకపోతే మామిడి ఆకులు కడతాం. మామిడి ఆకులు కడితే శుభం, తమలపాకులు కట్టినా కూడా మరింత శుభం. అవి వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు. అలానే నిమ్మకాయలు, ప్రతి ఇంట్లో ఎన్నైతే గుమ్మాలు ఉంటాయో ప్రతి గుమ్మానికి ఒక నిమ్మకాయ కట్ చేయాలి. పూజకి ముందే జరగాలి ఇవి. ప్రతి గుమ్మానికి ఒక నిమ్మకాయ కట్ చేసేసి ఒక బద్ద మీద పసుపు, మరొక బద్ద మీద కుంకుమ, 2 బద్దల మీద 2 వేయకూడదు. ఒక బద్ద మీద పసుపు, మరొక బద్ద మీద కుంకుమ వేసేసి ఆ నిమ్మకాయను అటు ఒకటి పెట్టేసేయాలి. మనకి ఎదురుగా ఉంటే రైట్ సైడ్ ఉన్నది కుంకుమ, లెఫ్ట్ సైడ్ ఉండేది పసుపు. ఇలాగ మనము పెట్టుకుంటూ అన్ని గుమ్మాలకి, కిచెన్లో ఉన్న, వాష్రూమ్స్ పెట్టొద్దు, వాష్రూమ్స్కి అవసరం లేదు, కిచెన్లో ఉన్న, బెడ్రూమ్లో ఉన్న, హాల్ ఉన్న, గర్భగుడి ఉన్న, అంటే మెయిన్ ద్వారం ఉంటుంది కదా, సింహద్వారం అంటారు, సింహద్వారం దగ్గర కూడా మనము కోచుకుంటూ వెళ్ళేసి బయట కాంపౌండ్ వాల్ గేట్ ఉంటుంది, అక్కడ కూడా నిమ్మకాయ కోయవచ్చండి. ఈ నిమ్మకాయలు కోసి పెట్టాలి ఫస్ట్న. ఇక దీనికి కావాల్సినటువంటి సామాగ్రి ఏంటంటే దీనికి సాలగ్రాములు పెట్టుకోవచ్చు, లక్ష్మీ గవ్వలు పెట్టుకోవచ్చు, తామర గింజలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవాలన్నమాట. ఆ పూజలో ఉపయోగిస్తారు ఇవన్నీ. శంఖము పెట్టుకోవచ్చు, తామర గింజలు, శంఖము, లక్ష్మీ గవ్వలు, సాలగ్రామములు, ఇవన్నీ కూడా మనము లక్ష్మీ అమ్మవారి ముందు పెడితే ఇవన్నీ కూడా లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీ ప్రతిమ ఉండొచ్చు, లక్ష్మీదేవి గారు అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో, విగ్రహము, ఎవరికైనా ఇలా ఏది ఉన్నా కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. ఒక 2 తమలపాకుల మీద గౌరమ్మని చేసుకోవాలి ఫస్ట్న. అది మనం గౌరమ్మని అంటే అప్పుడు పిలవడానికి లేకపోయినా కూడా అది పసుపుతో చేసేదానికి గౌరమ్మని అంటాము. కానీ ఆడవాళ్ళు పూజ చేసే ప్రతి పూజలో కూడా లక్ష్మీదేవి పూజ చేసినా కూడా, లక్ష్మీ నరసింహ పూజ చేసినా కూడా, లక్ష్మీ గణపతి పూజ చేసినా కూడా గౌరమ్మ అనేది ఆడవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సినటువంటి నియమం ఉంది ఇక్కడ. ఏ ఇంటి వాళ్ళకైనా సరే ఆ నియమంతో చేయాల్సి వస్తుంది పూజ. ఆ నియమంతో చేయాల్సి కాబట్టి గౌరవం చేసుకోవాలి. అలానే కలశ పూజ అని ఉంటుంది. ఈ కలశ పూజ మొదలు పెట్టక ముందు కలశం ఉంటుంది. ఈ కలశం అనేది తయారు చేసుకోవాలి. 5 రకాల ఆకులతో తయారు చేసుకోవాలి. జువ్వి, మామిడి, రావి, ఆ తర్వాత తమలపాకు, ఇలాగ 5 రకాల ఆకులతోనూ మనము కలశం తయారు చేసుకోవాలి. ఇత్తడి, రాగి, వెండి ఇలాంటి ఏ లోకమునైనా సరే చెమ్ము తీసుకొని దాని లోపల వాటర్లో పసుపు, గంధము, పసుపు వేసుకొని దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టేసి దానిపైన రవికి ముక్క పెట్టేసి చేస్తే అది కలశం అంటారు. దారం పోగులు చేయాలి. పూజ చేసే ముందు దాగం పోగులు చేసేసి కలశం అనేది ఎట్లా ఉంటుందో కలశం చేయాలి. ఈ కలశం కింద బియ్యం పోయాలి. బియ్యం వచ్చేసి ఒక సేరున్నారంటే ఒక 30 కిలో బియ్యం పోసేసిన తర్వాత ఈ కలశం స్థాపన చేయాలి. ఈ కలశం స్థాపన చేసేసిన తర్వాతనే దీపారాధన చేసుకొని పూజ మొదలు పెట్టాలి. ఇది పూజకి ముందు చేయాల్సినటువంటి ప్రేమ. తర్వాత పూజ మధ్యలో ఏదైతే మనం పిండి వంటలు తయారు చేస్తామో మినిమం 9 రకాలైతే చేయాల్సి వస్తుంది. ఎలాంటి నవధాన్యాలతో అయినా సరే పూజ చేయవచ్చు. ఇలాంటి మనకి ముత్తైదువులను కానీ కన్యపిల్లలను కానీ పిలుచుకొని ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళైనా పూజలో కూర్చునేదానికి అర్హులు. కాకపోతే మోయిన్ అని ఉంటుంది, పూజలో మోయిన్ ఇవ్వాలి. దీనికి పర్టికులర్గా వాయిన్ అని ఉంటుంది అన్నమాట. ఈ వాయిన్ వచ్చిన వాళ్ళు, పూజకి వచ్చిన వాళ్ళకి రవిక కానీ శారీ కానీ పెట్టాలి. అలా ఒకటే పెట్టడానికైతే లేదు, చాలా అంటే 1కి 2 పెట్టాల్సి వస్తుంది. రవిక ముక్క ఒకటే ఇవ్వకూడదు, శారీ కూడా కలిపి పెట్టాల్సి వస్తుంది. లేదా రవిక ముక్కలు 2 పెట్టాల్సి వస్తుంది. అలానే 2 పళ్ళు లేదా రవిక ముక్కలు 2తో పాటు 2 పళ్ళు, 2 అరటి పళ్ళు, 2 పోకలు అంటే ఒక్కలు కూడా 2 కలిపేసి మనము మోయినతో ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని వాయన అంటారు అన్నమాట ఈ లక్ష్మీదేవి పూజలో. దీనికి ఇంకోటి ఏంటంటే శనగలు.
ఏవైతే మనకి బ్రౌన్ కలర్లో ఉండే శనగలు ఉంటాయి, నాటు శనగలు, ఈ శనగలను ముందు రోజు నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత ఆ శనగల్ని లైట్గా ఒక గుడ్డలో పోసి చేసేస్తే మొలకల్లా చిన్న చిన్నగా వస్తాయి. ఆ శనగల నైవేద్యం అనేది చాలా గొప్ప విషయం అనమాట. శనగల నైవేద్యం పర్టికులర్గా ఎందుకు పెడతారంటే, శనగల నైవేద్యం పెట్టిన తర్వాత అవి మోయిన్గా మనకి ఎవరికైతే పూజకి వస్తారో వీళ్ళకి ఆ శనగల నైవేద్యం పెట్టినటువంటి శనగల్ని వీళ్ళకి మోయినగా ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా వీళ్ళకి ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఆ అనుగ్రహం అనేది వస్తుంది అనేది మంచి మూఢనమ్మకం కూడా ఉంది. మూఢనమ్మకం కాదు, ట్రెండ్ కూడా అదే ఉంది. అలా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం అలా చేస్తూ ఉంటారు. సో నమ్మకంగా చేసుకుంటే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుందండి. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఆ రోజు కాదు, ఆ ఒక వారం రోజులు కూడా వీళ్ళు, లేకపోతే ఈ మాసం కూడా కుదిరితే నాన్ వెజ్ తినకపోతే చాలా మంచిది. ఫ్రూట్స్లో కూడా చాలా వెజిటబుల్స్, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. నాన్ వెజ్ తినకపోవడం చాలా మంచిది. అలానే వీళ్ళు చేసుకుంటే ఈ శనగల నైవేద్యం ఎందుకు పెడతారు అంటే, ఈ బ్రౌన్ కలర్ ఉండే శనగలు పెట్టడం వల్ల ఏంటంటే శుక్ర గ్రహానికి సంబంధించినటువంటిది శనగలు. శుక్రవారం రోజున చేసేది పూజ లక్ష్మీ అమ్మవారిది. లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహారము, లక్ష్మీ అమ్మవారు తీసుకునేటువంటి నైవేద్యం కావచ్చు శనగలు. ఈ శనగలు పెట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది త్వరగా లభించేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే శనగలు పెట్టడం వల్ల శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు, ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఏముంటాయి అంటే, పెళ్లి కాకపోవడం, లేట్ మ్యారేజీ అంటే పెళ్లి ఎక్కువ ఏజ్ అయినా పెళ్లి కాకపోవడం, సంబంధాలు చెడిపోవడం, తర్వాత నవగ్రహ దోషాలు అంటారు, లేకపోతే పూర్వీకుల నుంచి వచ్చే దోషాలు అంటారు, లేకపోతే మరి తర్వాత రాహుకథ దోషాలు ఉంటాయి, తర్వాత కుజు దోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది. ఇలాంటి దోషాలు ఆడపిల్లల్లోనూ, పెళ్లి కానిప్పుడు ఆడపిల్లల్లోనూ, పెళ్లి అయిన తర్వాత కూడా పిల్లల్లోనూ, అంటే పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పెడతా ఉంటాయి అన్నమాట. ఇలాంటి దోషాల పరిహారమే ఈ యొక్క శనగల నైవేద్యం. ఈ యొక్క శనగల ఉపాసన చేస్తాము. ఈ యొక్క శనగలు వచ్చిన వాళ్ళకి మనం ఇస్తాం అనమాట. అంటే దానం అనుకోకూడదు, అది మనము వాళ్ళకి తాంబూలంగా ఇస్తామన్నమాట. ఇది చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి అనుగ్రహం అనేది మనకి పూర్తిగా లభిస్తుంది అనమాట. ఇలానే వంటల్లో కూడా నవగ్రహాలకి సంబంధించినటువంటిగా నవరాగుతులుగా ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి, శనగలు, మినుములు, బియ్యము, ఇలాగ నవధాన్యాలు ఉంటాయి అన్నమాట. ఈ నవధాన్యాలతో చేసినటువంటి వంటలు ఏదైతే ఉందో, కుడుములు, బూరెలు, తర్వాత పూర్ణాలు, లేకపోతే ఇవి ఉంటాయి కదా, పూర్ణాలు కాకుండా ఈ తర్వాత బొబ్బట్లు, ఇలాంటివి ఉంటే కూడా మనం నైవేద్యం కింద పెడితే, పులిహోర, చక్కెర పొంగలి, ఇవి చేస్తే పెడితే కూడా అని అనుకుంటే ఎందుకు ఇన్ని రకాలు అని. ఇన్ని రకాలు పెట్టడం వల్ల కూడా మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మన మీద ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం మన మీద ఆ రోజు ఎందుకు ఉంటుంది అంటే, అమ్మవారి అనుగ్రహము పౌర్ణమికి ముందు శక్తి రూపంగా ఉంటారు. ఆవిడకు ఉన్నటువంటి 360 డిగ్రీస్ ఆవిడ దగ్గర ఉంటాయి అన్నమాట. మనకు అనుగ్రహించడానికి గ్రహాల రీత్యా నవగ్రహాలన్నీ కూడా ఆవిడ ఆధీనంలో ఉంటాయి. ఆవిడ త్వరగా గ్రహాల రీత్యా ఏదైనా లోపం ఉన్నా కూడా అమ్మవారు త్వరగా కటాక్షం చేసేసి ఆ గ్రహాల లోపాన్ని ఆవిడ తొలగించి ఈ ఒక పూజ చేసినటువంటి ఫలాన్ని త్వరగా వీళ్ళ మీదకి రావడం కోసమే ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. దీనికోసమే శుక్రవారం రోజున పూజ చేయడానికి, ఆ నవగ్రహ అభిషేకానికి కావచ్చు, నవగ్రహాలకు సంబంధించినటువంటి దానాలు కావచ్చు, ఆ ఒక ప్రతిఫలం ఉండడానికి ఇన్ని రకాల వంటలు చేసేసి పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఇందుకోసమే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఇది మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మగవాళ్ళు కూడా ఆ భార్య పక్కన కూర్చోవచ్చు, ఆ చెల్లెల పక్కన, ఇంట్లో అమ్మవారి పక్కన, అమ్మగారి పక్కన, ఎవరి పక్కనైనా కూర్చొనేసి మగవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఏవైతే కావాలనుకుంటారో, ఏవైతే కోరికలు ఉన్నాయో మనస్ఫూర్తిగా కోరుకుంటే లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది 100% వాళ్ళ మీద కృపా కటాక్షాలు వీక్షిస్తారనమాట. ఇది లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకునే విధానం కావచ్చు, పూజ ఫలితం కావచ్చు. అలానే సాయంత్రం సమయంలో కూడా ఉదయం చేసే పూజ ఆ సమయంలో చేసుకుంటే సరిపోతుంది. ఏది 5:57 నుంచి 8:14 లోపు పూజ మొదలు పెట్టుకోవాలి. ఎప్పుడు మనం దాన్ని అయిపోగొట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు, చిన్నగా చదువుకుని చేసుకోవచ్చు. అలానే సాయంత్రం సమయం, ఈ సాయంత్రం సమయంలో మనము మళ్ళీ రెండవ విభాగంలో దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు మళ్ళీ నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. ఇప్పుడు నైవేద్యం ఏం పెట్టాలి? ఇప్పుడు నైవేద్యము పచ్చి పాలు, ఆవు పాలు దొరికినా, గేదె పాలు దొరికినా కూడా అవి కాచేటప్పటికి దానిలో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. అవి పోయినప్పుడు మనకు అమ్మవారికి పాలు పెట్టవచ్చు. పచ్చి పాలల్లో బెల్లం, అంటే కాగబెట్టిన పాలు చల్లారాలి. అమ్మవారికి వేడి ఏది పెట్టకూడదు.
పొయ్యి మీద తీసుకొచ్చి అమ్మవారికి పెట్టకూడదు. ఒక ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత ఆకులో పెడితే ఇంకా మంచిది. తామరాకు కావచ్చు, అరటి ఆకు కావచ్చు, వీటిలో ప్రసాదం పెట్టడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనకి చేపలు దొరుకుతాయి, ప్లాస్టిక్ కాకుండా నార చేపలు దొరుకుతాయి. ఆ చేప మీద కూర్చొని పూజ చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలానే మనకి ఈవినింగ్ టైంలో దీపారాజన చేసేసి నైవేద్యము పాలు, ఈ పాలు కాచిన పాలు చల్లారించి దాంట్లో బెల్లం కానీ మిశ్రీ కానీ కండ చక్కెర అంటారు కదా, ఈ కండ చక్కెర కానీ వేసేసి నైవేద్యం పెట్టేస్తే కనుక ఇంకా మంచి ఫలితం. మనకి అనుకోనటువంటి ధనకర్షణ, అనుకోనటువంటి చదువు, విద్యారక్షణ, ఇంట్లో ఉన్నటువంటి ఇంకా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఈ పాలు నైవేద్యం పెట్టడం వల్ల కూడా ఇంటిల్లపాది కూడా తులతూగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ లక్ష్మీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున పాలు నైవేద్యం పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది. అది ఉదయం పూట కాదు, సాయంత్రం సమయంలో. ఈ సాయంత్రం సమయంలో కూడా దీపారాజన వచ్చేసి 6:05 నుంచి 7:15 లోపు మనము మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా ఆ దీపారాజన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలానే కంకణం ఉంటుంది, కంకణ దారణ ఉంటుంది. ఈ కంకణ దారం తీసుకొని 9 పోగులు వేయాలి. 9 పోగులు వేసేసి ఒక్కొక్క ముడి 9 ముళ్ళు వేయాలి. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు కావచ్చు, ఒక్కొక్క ఆకు కావచ్చు పెట్టేసి 9 ముడులు వేసేసిన తర్వాత ఈ యొక్క కంకణ ధారణ చేస్తే ఆ పూజ చేసినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో అది మన మీద కృపా కటాక్షల వీక్షణాలతో ఆ ఒక లక్ష్మీ అమ్మవారి దీవెనలన్నీ మన మీద మనతో పాటు ఉండి మనం ఎవరెవరైతే పిలుస్తామో ముత్తైదుల్ని కావచ్చు, కనిపిల్లల్ని కావచ్చు, ఎవరైనా వాళ్ళు కూడా ఆ దీవెనలు అందుకుంటారు. మనం వాళ్ళకి శారీసో లేకపోతే శుక్రవారం రోజు దానం చేయటమో లేకపోతే వాళ్ళకి మోయినేయటమో జరగడం వల్ల మన వస్తువు పోతుందేమో అనుకుంటారు. అలా ఏముండదు. ఎవరి మీద అమ్మవారు కటాక్షం చూపించాలో, వాళ్ళ మీద ఎంతవరకు ఏమి ఇవ్వాలో అది అమ్మవారు కటాక్షం అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఇది పూజా విధానం. వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం, అలాగే ఏ సమయాల్లో పూజ చేస్తే మంచి జరుగుతుందో చాలా స్పష్టంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.